హాస్టల్ వార్డెన్ జాబ్స్ గవర్నమెంట్ నుంచి మీకు మంచి స్కూల్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. దీని క్వాలిఫికేషన్ మీరు 10థ్ క్లాస్ నుంచి అయితే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. మీ దగ్గర సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. సో ఫుల్‌గా చెప్తాను. మీరైతే వీడియో యొక్క స్కిప్ చేయకుండా చూసి అప్లై చేసుకోండి. సో ముందుగా మనకి సైనిక్ స్కూల్ వాళ్ళైతే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇదైతే మనకి ఉత్తరప్రదేశ్ నుంచి అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో చాలా మందికి జాబ్స్ అనేవి ఉత్తరప్రదేశ్‌లో వెళ్లి చేయాలనుకుంటే అట్లయితే ఏముండదు ఫ్రెండ్స్. సో మీరుంటున్న లొకాలిటీలో, మీరుంటున్న ఏరియాలో దాన్ని బట్టి మీకు ఎక్కడైతే జాబ్స్ ఉన్నాయో, సో వాటి ప్రకారంగా మీకు స్కూల్స్‌లో వేకెన్సీస్ ఇస్తారు వాళ్ళు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గైస్ ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ. అంటే మనకి ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. వార్డెన్ బాయ్‌కి మీరు చూసుకున్నట్టయితే మనకి జస్ట్ మీరు 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఖచ్చితంగా మీ దగ్గర సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. సో ఎవరు 10థ్ క్లాస్ పాస్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు డెఫినైట్లీ అప్లై అయితే చేసుకోండి. సో, దీనికి మీకు స్టార్టింగ్ మనకి వాళ్ళు 25,000 సాలరీతో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇందుట్లో మనకి మెడికల్ ఆఫీసర్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో, దీనికైతే మీకు ఎంబీబీఎస్ డిగ్రీ చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఇందులో చాలా వేకెన్సీ ఉన్నాయి కదా! మ్యూజిక్ టీచర్‌గా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ప్రతీది మీకు ఆర్ట్ మాస్టర్‌గా సో, అంటే ప్రతి దానికి మనకి ఒక క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ల్యాబ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే బయాలజీలో ఇందిట్లో మీరు ఇంటర్మీడియేట్ సైన్స్ చేసిన వాళ్ళు లేకపోతే మీరు దీనికి రిలేటెడ్‌గా ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే డెఫినైట్‌లీ దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు మనకి ల్యాబ్ అసిస్టెంట్‌కి. దీనికైతే మనకి స్టార్టింగ్ 40,000 నుంచి మనకి సాలరీ వాళ్ళు ఇస్తారు. సో, ఇట్లా ప్రతిది చెప్పడానికి కొంచెం వీడియో లెంగ్తీగా అవుతుంది. సో, మెయిన్‌లో నేనైతే తక్కువ అనే చెప్తున్నా. ఇదైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇట్లా ఉంటుంది మనకి. సో, ముందే మీరు ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంటుంది. సో, ఈ ఫార్మ్ అనేది మీరైతే వాళ్ళకి పంపించాలి. ఇది కూడా మీకు స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను మీకు. దీనికన్నా ముందు మీరిక్కడ వార్డెన్ బాయ్ చూసుకున్నట్టయితే మీకు 1 అవర్ మనకి డ్యూరేషన్‌గా మనకి మ్యాక్స్ 50 మార్క్స్‌కి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో, అందుట్లో టాపిక్స్ వచ్చేసి గైస్ జనరల్ నాలెడ్జ్ సంబంధించినట్లు మీకు 5 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ సంబంధించినట్లు 10 మార్క్స్, మ్యాథ్స్ దానికి 10 మార్క్స్ అండ్ టోటల్‌గా మీకు సబ్జెక్ట్ టెస్ట్ ప్రకారంగా మీకైతే 25 మార్క్స్ ఇది ఉంటుంది. ఇది మీకు ఓన్లీ మెడికల్ ఆఫీసర్‌కి అండ్ వార్డ్ బాయ్ సంబంధించిన దాంట్లో మనకి వాళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఇందుట్లో మీకు స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ కూడా మీకైతే వాళ్ళు కండక్ట్ చేస్తా అని చెప్తారు. ఒకసారి మీరు ఇవి చూసుకొని మీరైతే ఈ అప్లికేషన్ మీకు లాస్ట్‌లో వచ్చేసి గైస్ మనకి మే 2 వరకే టైమ్ అయితే ఉంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. అండ్ ఇవి మీకు గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. అది మనకి వాళ్ళు ఎంత చార్జ్ చేస్తున్నారంటే మనకి రూ. 500 చార్జ్ చేస్తున్నారు. మనకి జనరల్, ఓబీసీ, డబ్ల్యూఎస్ వాళ్ళకి. అండ్ రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే మనకి రూ. 250 చార్జ్ చేస్తున్నారు. సో, ఇది మీరు కంప్లీట్‌లీ వాళ్ళకైతే బ్యాంక్ ద్వారానే పంపించాలి. మీరు చూసుకున్నట్లయితే మనకి డిమాండ్ డ్రాఫ్ట్ అని చెప్తున్నాను కదా! సో, మీరు ఇది ఒక బ్యాంక్‌కి వెళ్లి డిమాండ్ డ్రాఫ్ట్ అని చెప్తూ వాళ్ళు ఒకటి ఇస్తారు ఫార్మ్ అనేది. సో, ఆ ఫార్మ్ ద్వారా మీరైతే పంపించాలి వాళ్ళకి. ఈ అడ్రెస్‌కి డైరెక్ట్‌గా మీరైతే బ్యాంక్ నుంచి పంపించాలి. అండ్ దాంతో పాటు ఇంకా మనకి ఇక్కడ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అంటే మీరు పేమెంట్ చేసిన వాళ్ళ ప్రూఫ్, ఇంకా మీ సర్టిఫికేట్స్ ప్రతీదీ మీరైతే వాళ్ళకి ఈ రిసిప్ట్‌కి ఆఫ్‌లైన్‌లో పంపించాలని చెప్తున్నారు. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా. అండ్ ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫార్మ్ గురించి పూర్తిగా చెప్తాను. అయితే వీడియో స్కిప్ చేయకండి గైస్. ముందుగా ఇక్కడ మీరైతే మీ అప్లికేషన్ ఫార్మ్‌లో మీ డీటెయిల్స్ పోస్ట్ ఆఫీస్ మీరు ఎక్కడి నుంచి పంపిస్తున్నారో అప్లికేషన్ డీటెయిల్స్ రాయండి. ఇంకా మనకి మీ వేకెన్సీస్ దేనికైతే అప్లై చేస్తున్నారో దాని గురించి రాయండి. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, కేటగరీ, ఫాదర్ నేమ్, మీ ప్రెజెంట్ ఉంటున్న అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ 2 సేమ్ అయితే రాయండి. కాంటాక్ట్ నంబర్ మీ వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్‌తో రాయండి. అండ్ మీ వర్కింగ్‌లో ఉన్న ఈమెయిల్ అడ్రెస్ రాసి, మీరు ఆధార్ కార్డ్‌లో ఏముందో సేమ్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇవన్నీ రాసి ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి మీరు దీన్ని కూడా ఒక ప్రింట్ కాపీ అని తీసుకొని వాళ్ళకైతే పంపించాలి. మీరు 10థ్ క్లాస్ జాబ్‌కైతే అదే 10థ్ క్లాస్‌కి మీకు వార్డెన్ జాబ్‌కి అప్లై చేసుకున్న ఎవరైనా సరే వాళ్ళకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఇక్కడ మీరు ఏది రాయాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇవన్నీ మీరు రాసి వాళ్ళకి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి. అటాచ్ చేసి దీంతో పాటు మనకి మీరు పేమెంట్ చేసినందుకు రూ. 250 మీరు బ్యాంక్ ద్వారా చేసింది ఉంటుంది కదా! సో, అవి కూడా మీరు అయన్నీ అటాచ్ చేసి వాళ్ళకైతే పంపించాలి. సో, ఇది చాలా మంచి అప్డేట్ ఫ్రెండ్స్. సో, ఇలాంటి టీచింగ్ జాబ్స్ మనకి చాలా తక్కువైతే వస్తాయి. సో, ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీంతో పాటు ఇట్లాంటి మీకు మరిన్ని జాబ్ అప్డేట్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. అండ్ కొన్ని కంపెనీస్ వాళ్ళతో మనకి వర్చువల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో, వాటికి కూడా నేనైతే గ్రూప్‌లో అయితే లింక్స్ అయితే ఇస్తుంటాను నేను. అండ్ ఈ జాబ్ సంబంధించిన దాంట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళతో మొబైల్ నంబర్ ఇచ్చారు అండ్ ఈమెయిల్ ఇచ్చారు. సో, మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. మీకు వాళ్ళ నుంచి రెస్పాన్స్ అయితే వస్తుంది.